హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ జయ విలాగ్స్. ఎప్పటిలాగే మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక రెసిపీ విషయానికి వస్తే ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమోటా పచ్చడి. టమోటా పచ్చడి ఏం కొత్త రెసిపీలే అనుకుంటున్నారా? కానీ టమోటా పచ్చడి రుచిలో చాలా బాగుంటుందండి. ఎప్పుడు పప్పు సాంబారు ఏం తింటారండి, బోరు కొట్టేస్తుందిగా. అప్పుడప్పుడు ఇలాంటి రోటి పచ్చడి తింటే ఆహా అనిపిస్తుందండి. ముందుగా దీనికోసము పెన్నం పెట్టి నూనె వేసి దానిలో 1 కప్పు పల్లిపప్పు వేసి 1 స్పూన్ ధనియాలు వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దానిలోకి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేనేమో కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నానండి. ఈ పచ్చడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. తర్వాత దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసి ఒక్క తిప్పు తిప్పి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణంలో నూనె వేసి 3 టమాటాలు వేసి ముక్కలుగా కోసిన టమాటాలండి 3 టమాటాలు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. చూసారుగా, టమాటా ఇలా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. తర్వాత దానిపైన కొత్తిమీర వేసి కొత్తిమీర 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి దాంట్లో చిన్నుల్లిపాయలు అలాగే కొంచెం అంటే కొద్దిగా చింతపండు వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. దానిని ముందు వేసిన మిక్సీ జార్లో ఈ టమోటా దానిని వేసి చల్లారిన తర్వాత ముందు వేసి పెట్టుకున్నాంగా ఆ పొడిలో దీన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకు అన్నంలోకి అయితే కొంచెం బరకగా పట్టుకోవాలండి. అదేవిధంగా టిఫిన్స్లోకి అయితే కొంచెం మెత్తగా, అదే దోశ ఇడ్లీ వాటి కోసం తింటాంగా, వాటికైతే కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇక ఈ చట్నీ కోసం తర్వాత వేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టి దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి తర్వాత తిరువాత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని దానిలో కొద్దిగా ఇంగువ కావాలంటే వేసుకోండి, అది పూర్తిగా ఆప్షనల్. వేసుకొని చట్నీ వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్స్లోకి, అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి, దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే టమోటా చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలోకి టమోటా పచ్చడి వేసుకొని తింటే ఆహా అన్నట్టుంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.